బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటేజ్ ప్రాతిపదికన చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని డిమాండ్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లు, సినీ ఎగ్జిబిటర్లు నిర్వహించిన సంయుక్త సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటేజ్ ప్రాతిపదికన చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని డిమాండ్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సినీ ఎగ్జిబిటర్లు నిర్వహించిన సంయుక్త సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ తెలంగాణలోనైతే ఆ ఫిల్మ్ థియేటర్లు ఏవైతే జూన్ 1 నుంచి బంద్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంపత్, జూన్ 1 నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి తెలుగు సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఏదైతే వాళ్ళకి ఇప్పటివరకు కూడా అద్దె ప్రాతిపదికన వీళ్ళు థియేటర్లు అద్దెకిస్తున్నారు ఎగ్జిబిటర్లకు సంబంధించి. అయితే రాష్ట్రంలో కొందరి చేతుల్లోనే ఈ థియేటర్లు ఉండిపోయాయి అని చెప్పేసి పదే పదే విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు కూడా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళకి థియేటర్కి అద్దె మాత్రమే చెల్లిస్తున్నారు, అంతే తప్ప అంత మిగతా ఏమీ రావడం లేదు. ఇది ఉదాహరణకు తీసుకుంటే కనుక థియేటర్లో ఒక పెద్ద హీరో సినిమాను, ఒక మంచి డిమాండ్ ఉన్న సినిమాను విడుదలైతే కనుక ఆ థియేటర్కి సంబంధించి చూసుకుంటే కనుక వారం రోజులు హౌస్ఫుల్గా ఉన్న దానికి సంబంధించి థియేటర్ రెంట్ మాత్రమే వస్తుంది. కానీ అక్కడ ఉండే ఏవైతే ఫుడ్ స్టాల్స్ ఉండొచ్చు, పార్కింగ్స్ ఉండొచ్చు, వీటిలో దేంట్లో కూడా వాళ్ళకి ఇంకా ఏ విధంగా కూడా అందులో ప్రాఫిట్స్ కానీ లేకపోతే అందులో నుంచి ఏమైనా కమిషన్ కానీ ఇవ్వడం కుదరదు. కేవలం థియేటర్కి సంబంధించి అద్దె మాత్రమే చెల్లిస్తున్నారు. సో దీనివల్ల థియేటర్ యాజమాన్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఫుడ్ స్టాల్ మీద వచ్చేది కావచ్చు, లేకపోతే పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోతున్నారు. సో ఇకపై నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, కొన్ని షరతులు కూడా పెట్టారు. ఇకపై కనుక థియేటర్లకు సంబంధించి సినిమా విడుదలైతే కనుక తమకి పర్సంటేజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా పర్సంటేజ్తోనే సినిమా థియేటర్లు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సురేష్ బాబు, అదేవిధంగా దిల్ రాజు కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా డిస్కషన్ జరిగింది. మరి వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు ఏవైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్కి సంబంధించి ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం, నిర్మాతలు కనుక ఏమైనా నిర్మాతలు తీసుకుంటే అప్పుడు ఆ నిర్ణయాన్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తారు. కానీ జూన్ 1 నుంచి మాత్రం థియేటర్లు బంద్ చేయాలని మాత్రం ఇప్పటివరకు ఉన్న నిర్ణయం అయితే ఇది. సంపత్, అయితే శ్రీనివాస్, ఏదైతే థియేటర్ల వ్యవహారంలోనైతే చాలా వరకు పెద్ద డిస్ట్రిబ్యూటర్ల చేతిలోనే థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్ల కారణంగా వీటిని అద్దెకు తీసుకొని చిన్న సినిమాలకు రిలీజ్ అవ్వడానికి కనీసం థియేటర్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు ఏదైతే సినిమా థియేటర్కి సంబంధించి పర్సంటేజ్ ఇవ్వాలంటూ ఏదైతే ఈ సినిమా థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లు ఈ నియమం తెచ్చారో, ఒకవేళ ఏదైతే చిన్న సినిమాలకు ఏమన్నా మళ్ళీ ఊపిరి పోసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? చిన్న సినిమాలు పెద్ద సినిమాలని కాకుండా చిన్న సినిమాలు బాగుంటే అన్ని థియేటర్లు కూడా నడుస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. మనకి ఈ మధ్య కాలంలో వచ్చినవన్నీ కూడా చిన్న సినిమాలే థియేటర్లో బాగానే నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా నడిచినప్పుడు కూడా అంతే ఉంటుంది, నడవనప్పుడు కూడా అంతే అదే ఉంటుంది తప్ప అందులో ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళకి చేంజెస్ కనిపించట్లేదు. అంటే వాళ్ళ థియేటర్లో మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి గుదిబండగా మారుతుంది. వీళ్ళు కేవలం థియేటర్ అద్దె ఇచ్చేసి వదిలేస్తారు, కానీ మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి గుదిబండగా మారుతుంది. అంటే ఏదైతే కరెంటు ఖర్చు కావచ్చు, థియేటర్ రన్నింగ్ చేయడం కరెంటు ఖర్చు కావచ్చు, థియేటర్లో ఉండే సిబ్బందికి సంబంధించిన ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి గుదిబండగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇచ్చిన అద్దె సరిపోవడం లేదు. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా థియేటర్లు మనుగడ సాధించాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పర్సంటేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తద్వారా చిన్న సినిమాలు నడుస్తాయి, పెద్ద సినిమాలు నడుస్తాయి. అదేవిధంగా సిబ్బందికి ఏవైతే జీతపత్రాలు అంటే అవన్నీ కూడా వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కలిగించినట్లు అవుతుంది అనేది వారి డిమాండ్. అందుకోసమే వారి డిమాండ్ నిర్మాతల మండలి ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే కనుక వాళ్ళు 1 నుంచి కూడా
థియేటర్లు బంద్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సంపత్. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఎక్కువ నడుస్తున్నాయి, వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది, ఓటీటీలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్లో ఒక వారం రోజులు నడిచిన వెంటనే ఓటీటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్య ఈ ఓటీటీల వల్ల ఇప్పుడు ఈ నిర్మాతల మండలి ఈ సినిమా థియేటర్ల యొక్క డిమాండ్లను అంగీకరించేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మరి చూడాలి మరి ఇట్లా నిర్ణయం తీసుకుంటుందని. ఎందుకంటే థియేటర్లలో సినిమాలు ఓటీటీలో అనేది చిన్న ప్లాట్ఫామ్, అది జస్ట్ చిన్న స్మాల్ స్క్రీన్స్ అంటే పరిమితం అవుతుంది. కానీ పెద్ద సినిమాలు పెద్ద స్క్రీన్లో చూస్తేనే దానికి ఉన్న అది షో వేరే డిఫరెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ కనుక వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటే పెద్దగా ఉండకూడేది కూడా ఏముండదు. ఎందుకంటే చిన్న స్క్రీన్ మీదకి చూడాలనుకోవడం అనేది చాలా తక్కువ మంది చూస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లో సమస్య కూడా మనం పట్టించుకోవాల్సింది. మీరు చెప్పినట్టే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్లు కూడా వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు లేకపోతే థియేటర్లను బతికించాల్సిన బాధ్యత అవసరము నిర్మాతల మీద కూడా ఉంటుంది. కాబట్టి నిర్మాతలు వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి వాళ్ళ డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.